ఓం నమ శివాయ. ఈ తాపా శివరాత్రికి శ్రీశైలం పోయే భక్త జనాలకు బంపర్ ఆఫర్ ప్రకటించిండ్రు వల్ల ఏపీ సర్కారోళ్ళు. ఈ నెల 24వ తారీఖు సంధి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సురువయ్యే కాడికెళ్ళి 27వ తారీఖు నాడు పూర్తయ్యేదాకా అంటే మొత్తం 5 రోజుల పాటు ఉచిత ప్రసాదాలు, ఉచిత మినరల్ వాటరు, అబ్బో ఇట్లా చెప్పుకుంటూ పోతే మాస్తున్నాయి. మరి ఆ బంపర్ ఆఫర్లు ఏందో చూసేద్దుమా? ఈ తాప శివరాత్రికి బంపర్ ఆఫర్, మెగా ఆఫర్ ఇస్తున్నారు కదా ఏపీ సర్కార్ వాళ్ళు. శ్రీశైలం మల్లన్న గుడి హిస్టరీలో ఎన్నడూ లేని తీర్ల శివభక్తుల మీద ఆఫర్ల వరాలు కురిపిస్తున్నారు రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు. శ్రీశైలం మల్లన్న గుడి అంటే ఉట్టప్పుడే కిటకిటలాడుతుంటది. ఇక అసంటిది మహాశివరాత్రికి ఎట్లుంటుందో తెలుసు కదా. అయితే ఎంత మంది వచ్చినా సరే ఎవ్వరికి ఎసంటి చిన్న తక్లీఫ్ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారట సర్కార్ వాళ్ళు. ఒట్టిగా ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకోండు కాదు. ఈ ఫిబ్రవరి 19 తారీఖు సంది మార్చి 3 తారీఖు దాకా క్యూ లైన్లలో ఉండే భక్తులకు దూపైతే చిన్న మినరల్ వాటర్ బాటిళ్లు, సంటి పిల్లగాళ్లకు ఆడలకు ఆకలైతే పాలు బిస్కెట్లు కూడా ఇస్తారట. ఇక అట్టనే పార్కింగ్ ఏరియాకి వెళ్ళి సత్రాల దాకా మినీ వ్యాన్లు పెట్టి చేరేస్తారట భక్తులను. ఎండలు మండుతున్నాయి కదా, మరి ఇక భక్తులకు ఎండ దెబ్బ తలగకుండా కాలు మండకుండా ఆ ఏర్పాట్లు అన్నట్టు. ఇక సల్వ పందులు కూడా ఇప్పిస్తారట. ఇక అటనే 25 తారీఖు 26 తారీఖు 2 రోజుల పాటు శ్రీశైలం కాడ టోల్ గేట్ మాఫ్ చేస్తున్నారట. అన్నిటికంటే బంపర్ ఆఫర్ ఏంటంటే 24 తారీఖు సంది 27 దాకా మల్లన్న భక్తులందరికీ లడ్డూ ప్రసాదాలు కూడా ఫ్రీగానే ఇస్తారట. 19వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు క్యూ లైన్లలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేటప్పుడు మంచినీరు, మినరల్ వాటర్, పాలు, పిల్లలు ఉంటే బిస్కెట్లు ఇవన్నీ కూడా క్యూ లైన్లలో ఉచితంగానే సరఫరా చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరికీ పార్కింగ్ లాట్స్ పెట్టాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, సెంట్రల్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయాలి, ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వాలని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక అట్టనే పక్క రాష్ట్రాలకెళ్ళి కాలినడకన వచ్చే శివభక్తుల కోసం తువ్వల ఉండే ఊర్లు, చెంచుగూడలల్లా తాగునీళ్ల సవలతు చేపిస్తారట. లోకల్ పబ్లిక్, ఉద్యోగులకు, మీడియా మిత్రులకు, వాళ్ళ కుటుంబాలందరి కోసం ఒక రోజు ఫిక్స్ చేసుకుని అందరికీ ఫ్రీ దర్శనాలు చేసుకునే సవలతు చేపిస్తున్నారట. ఒట్టిగా మాటలు చెప్పుడు కాదు, పక్కా అమలయ్యేటట్టు ప్లానింగ్ చేస్తున్నారట అన్ని శాఖల మంత్రులు, అధికారులంతా కలిసి. ఒకరోజు స్థానిక గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాల వాళ్ళు, శ్రీశైలంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతోటి మీడియా ప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత దర్శనం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. మరి విన్నారు కదా, శ్రీశైలం పోయే భక్తులంతా సర్కారోళ్ళు ఇచ్చే ఆఫర్లను సద్వినియోగపరుచుకొని నిమ్మలంగా మల్లన్న దర్శనం చేసుకోర్రిగా.